train through the south of India, and there's this town called Vizag. It's a beautiful coastal town. Growing up, we announced our largest ever AI investment outside the US. Building a data center here in the great state of Andhra Pradesh and in Visakhapatnam. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. తమిళనాడులో ఈరోజు టీవీకే పార్టీ 111 స్థానాలు, ఇప్పటికీ ఇంకా అక్కడ 18 రౌండ్లు కౌంటింగ్ పెండింగ్ ఉన్న 111 స్థానాల్లో ఆల్రెడీ ముందంజలో ఉంది. నెక్స్ట్ ఏడీఎంకే పార్టీ, తర్వాత డిఎంకే. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ దీంట్లో సుందర పిచ్చై ఏం చేస్తున్నారు అన్న విషయం మీకు అర్థం కావట్లా. టీవీకే పార్టీ అధినేత విజయ్కి ఈరోజు ఆయన విజయానికి దోహదపడింది జెన్జీ ఓటర్స్. 18 నుంచి 25 సంవత్సరాలున్న ఫ్రెష్ ఓటర్స్ విజయ్ని ఎన్నుకున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయంటారు. ఏంటంటే ఆయన సినిమా పరిశ్రమ నుంచి వచ్చారు, జయలలిత తర్వాత గ్యాప్ పూరిచ్చారు అని చెప్పి చాలా విశ్లేషణలు అందరూ చెప్తున్నారు. కానీ జెన్జీ యాక్చువల్లీ సఫర్ అయింది ఉద్యోగాలు తక్కువ అవటం వల్ల. పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ అయింది. అది కూడా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉండి ఆయన దగ్గరుండి గూగుల్ డేటా సెంటర్తో ఎన్నో మీటింగ్స్ పెట్టుకుని ఆయన విశాఖపట్నంకి ఒక బ్రైట్ సింబల్ కింద గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే అది ఈరోజు $1 బిలియన్ ఎకానమీకి దోహదపడుతుంది. అది కాకుండా ఎన్నో వేల ఉద్యోగ కల్పనకి అండ్ విశాఖపట్నం రూపురేఖ, ఆంధ్రప్రదేశ్ రూపురేఖ మార్చేసింది. అది కాకుండా క్వాంటమ్ వ్యాలీని కొంచెం పక్కన పెడదాం. ఇక్కడ గూగుల్కి హెడ్ చేస్తున్న సుందర పిచ్చయ్య తమిళనాడు స్టేట్కి చెందిన అతను. కానీ గత ప్రభుత్వంలో గడిచిన స్టాలిన్ అవనండి, ఉదయనిధి స్టాలిన్ అవనండి, సీఎం డిప్యూటీ సీఎం తండ్రి కొడుకులు ఇద్దరు ఎక్కడ కూడా ఉద్యోగ రీత్యా ప్రోత్సాహకాలను తీసుకురాలేదు. సుందర్ పిచ్చయ్తో వీళ్ళే ఎందుకు మాట్లాడలేకపోయారు, పక్క రాష్ట్రంలో ఉన్న నారా లోకేష్ గారు ఎందుకు వెళ్ళి మాట్లాడారు అన్నది ఒక హైలైట్ అయింది జెన్జీస్లో. ఇది ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ అయింది. ఉద్యోగ రీత్యా వాళ్ళు పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా విజయ్ తలపతిని చేంజ్ తీసుకొస్తే తప్ప వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావు అన్న థాట్ క్రియేట్ అయింది. జెన్జీ ఎక్కడ ఒక ఫిల్మ్ క్రేజ్ వల్ల కానీ, లేకపోతే జస్ట్ బికాస్ ఈజ్ అ సినిమా హీరో, లేకపోతే పార్టీ పెట్టారు కాబట్టి ఏదో ఓట్లేయాలన్న ఉద్దేశంతోనూ ఓట్లేలా, చాలా ఆలోచించి పక్క రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ ఇంపాక్ట్ సుందర్ పిచ్చయ్య దట్టు ఆ తమిళియన్ అవ్వటంతో ఆ ఇంపాక్ట్ ఈరోజు తమిళనాడు ఎన్నికల్లో పడింది. ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ డిఎంకే పార్టీ మీద యాంటీ ఇన్కంబరెన్సీతో పాటు ఉదయనిధి స్టాలిన్కి వాళ్ళిద్దరుగా కరప్షన్ మీద హైగా ఆరోపణలు ఉన్నాయి. విపరీతమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు జెన్జీస్కి ఒక వెక్సేషన్ వచ్చింది. ఆ వెక్సేషన్లోంచే విజయ్ స్టార్డమ్ యాడ్ ఆన్ ఫ్యూయల్ అయింది తప్ప విజయ్ స్టార్డమ్ వల్లే ఈరోజు జెన్జీస్ ఎవరు వచ్చి మగ్గు చూపల. ఈ లాజిక్ని నేను గత 10-15 రోజుల నుంచి అనలైజ్ చేస్తున్నాను. ఎందుకని జెన్జీ ఓటర్స్ వేశారు, ఎందుకని ఉమెన్ ఓటర్స్ ఎక్కువ వేశారు, ఎందుకని అన్ని ఎగ్జిట్ సర్వేస్ ప్రీ పోల్స్ విజయ్కి వ్యతిరేకంగా ఇస్తున్నాయి అన్నీ అబ్జర్వ్ చేసి నేను ఫస్ట్ నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నాను, విజయ్ సీఎం అవుతాడని. నేను ఈ స్టాండ్ ఎక్కడ మారలేదు. ఎగ్జిట్ పోల్స్ రాకముందు, ప్రీ పోల్స్కి వెళ్ళకముందు కూడా ఎప్పుడూ మా ఛానల్ ఒకటే మాట చెప్పింది. చాలామంది నవ్వారు, చాలామంది కమెంట్స్ నవ్వుతా పెట్టారు, ఇది అయినప్పుడు కానప్పుడు అని చెప్పి. ఐ కేర్ ఎ డ్యామ్. బట్ నేను క్లియర్గా అనలైజ్ చేసిన పిక్చర్ ఒకటి, జెన్జీ ఓట్ మాత్రం విజయ్కి పడుతుందని ఒక గ్రిప్పింగ్ నాలెడ్జ్ నాకు ఉంది. ఆ ఓటర్స్ ఎందుకు పడినాయి అంటే దట్ ఈస్ అండ్ ఇగ్నిషన్ పాయింట్. పక్క రాష్ట్రంలో ఉన్న గూగుల్ డేటా సెంటర్ ఒక ఇగ్నిషన్ పాయింట్. ఆ ఇగ్నిషన్ పాయింట్ పక్క రాష్ట్రంకి వెళ్ళింది, మాకు రాలేదేంటి అని చెప్పిన ఒక నిరాశలో మాకు కూడా ఇదే అభివృద్ధి కావాలి, ఇదే రకంగా ఉద్యోగ కల్పనలు కావాలన్న ఉద్దేశంతో జెన్జీ ఓటర్స్ ఈరోజు విజయ్ తలపతిని ఎన్నుకున్నారు. ఆల్రెడీ ఎన్డీఏకి అక్కడ మనం చూసుకుంటే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే రుద్దిన 2 పార్టీలు కాకుండా ఫ్రెషర్ అయితే వాళ్ళ ఆశలు నెరవేరుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఇంపాక్ట్ పడింది. సో మీరందరూ మీ ఒపీనియన్ ఏమంటారు? ఇది ఖచ్చితంగా గూగుల్ డేటా సెంటర్ ఇంపాక్టే కదా? మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.